అనాథలకు ఆకలి తీర్చాలి. రోడ్డు ప్రక్క అనార్థులకు చేయు అనాథ కనిపిస్తే చాలు చలిస్తాడు. మీరు చేయూతను ఇవ్వండి. అతను ఎన్జీఎంలో ల్యాబ్ టెక్నీషియన్ అప్రెంటిస్ శిక్షణ పొందుతున్నాడు. హాస్టల్ నుంచి ఆసుపత్రికి వచ్చే మార్గంలో అనాథులు కనిపిస్తే చెల్లించిపోయాడు. అతను పరకాలకు చెందిన ఒంటేరు రాజ్ కుమార్. పరకాలకు చెందిన ఒంటేరు రమేష్ శారద దంపతుల కుమారుడు. వరంగల్లో అనాథలు అయిన వారికి తోచినంత సహాయం అందిస్తుంటాడు. అలాగే అతను పరకాలకు వచ్చిన సందర్భంగా బస్ స్టేషన్లో భిక్షాటనతో యోచిస్తున్న వృద్ధురాలు కనిపించింది. చెల్లించిపోయిన వృద్ధురాలితో మాట్లాడగా నాకు బాగా ఆకలిగా ఉందని చెప్పడంతో చరించిపోయాడు. సమీపంలోని ఒక క్యాంటీన్ నుంచి అల్పాహారం మంచినీళ్ల బాటిల్ తీసుకువచ్చి ఇచ్చాడు. ఈ సందర్భాన్ని చూసిన మీడియా మిత్రులు అతనిని కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పలకరించగా రోడ్డుపాలయ్యే అతను కొనసాగిస్తున్న అనార్థలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. నాలాగా వారికి తోచినట్టు సహాయం చేస్తే వారి ఆకలి బాధ కొంచెం నైనా తీరుతుందని మీడియా మిత్రులకు తెలియపరిచారు. ఒంటేరు రాజ్ కుమార్ పరకాల. తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను